మళ్ళీ తీసుకుంటాం సండి ఓకే సార్ చూస్తున్నా అది కలుద్దాం సార్ మేడం గారు పక్కన దయచేసి మోటార్ సైకిల్ మీరు మీడియా దగ్గర వెళ్ళిపోవాలి. మీ మోటార్ సైకిల్ ఎవరికి వెళ్ళిపోవాలి సార్? బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు దయచేసి మోటార్ సైకిల్ ఎవరికి వెళ్ళాలి రిక్వెస్ట్ చేస్తాం. ఎవరికి వెళ్ళాలి? మీడియా నాయకులు మీడియా దగ్గర నుంచి ఎవరు పంపించండి. మోటార్ సైకిల్ నాగానే ఏ బాబు కన్నేస్తారు ఎదరికెళ్ళు ఒకసారి సార్ మీరు ఎలా వచ్చాను సార్? బయట తీసుకున్నా ఎన్నికల ప్రక్రియలో భాగంగా జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థిగా ఆచంట నియోజకవర్గ శాసనసభ్యుడిగా తెలుగుదేశం తరఫున నామినేషన్ల పర్వం ప్రారంభించిన సందర్భంగా ఈరోజు నామినేషన్లు చేయడం జరిగింది. దీంట్లో అనేక మంది కార్యకర్తలు, నాయకులు, ఇటు భారతీయ జనతా పార్టీ శ్రీనివాస్ వర్మ గారు ఎవరైతే ఎంపీ క్యాండిడేట్
తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు సోదరి సీతారామలక్ష్మి గారు, అలాగే జనసేన పార్టీ నుంచి ఇవాళ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులు శాసనసభ్యులు రామనాయుడు గారు, మాధవ్ నాయుడు గారు, అలాగే ఇతర పెద్దలందరూ కూడా ఈరోజు కార్యక్రమంలో పాల్గొని నామినేషన్ గట్టాన్ని పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చెప్పను హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మే 13 జరగబోయే పోలింగ్ సంబంధమైన ప్రక్రియని అరాచక ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజల్లో పలుకుబడి లేకపోయినా, ప్రజల్లో నవరత్నాలు మాడిపోయినా, ఆబద్ధపు ప్రచారం చేసిన మరొకసారి అధికారం రావడానికి ప్రయత్నం చేస్తున్నారు అనే మాటను చెప్పడానికి, బాధపడుతున్నప్పుడు కూడా వాస్తవాలు చెప్పడానికి ధైర్యంగా ఈరోజు ఎన్నికల ప్రక్రియలో చూస్తూ ఉన్నాం. ఇది ధనికులకి పేదవారికి సంబంధించిన ఎలక్షన్గా భావిస్తూ ఉన్నాం. పేదవాడు అమ్ముడైపోతాడా అని అడుగుతా ఉన్నాను. డబ్బు కోసం అమ్ముడైపోతాడా అని అడుగుతున్నాను. ఏదైతే సంఘాలతోటి కొన్ని సామాజిక స్పృహ కలిగిన సంఘాలు కూడా హేళన చేస్తున్న స్థానిక వైఎస్ఆర్ పార్టీ క్యాండిడేట్ గురించి ఆలోచించమని మాత్రం చెప్తా ఉన్నాను. ఏ రకమైన డబ్బు అధికార మతంతో ప్రజల్ని హింసించి అవమానాలు పరిచి లేని వాగ్దానాలు కూడా ఎన్నికల సమరంలో ఇసుక లారీలు, కంకర లారీలు, ఐరను పంపించి సిగ్గులేని ఎన్నికల ఉల్లంఘన చేస్తున్న వైఎస్ఆర్ పార్టీ క్యాండిడేట్ని సామాజిక స్పృహ కలిగిన ప్రతి సంఘం సభ్యుడు, ప్రతి పౌరుడు అర్థం చేసుకోమని, అలాగే సార్వత్రిక ఎన్నికల తాలూకు భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ ఇక్కడ శ్రీనివాస్ వర్మ గారు నిన్న మొన్నటి వరకు అభ్యర్థి మారుతారని అనుకున్న సందర్భంలో మారట్లేదనే సంకేతాన్ని 3 రోజుల క్రితం మాకు అందింది. ఆ సందర్భంగా వారికి కూడా ఇటు ఆచండ నియోజకవర్గ నంబర్ 56కి సంబంధించిన క్యాండిడేట్గా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా సైకిల్ గుర్తు వేసి ఓటేమని అభ్యర్థిస్తున్న నామినేషన్ పదవి. అలాగే భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ డిక్లేర్ అయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ పార్లమెంటు ఈ యొక్క ఆచండ నియోజకవర్గ స్థాయిలో 100కి 100 పాళ్ళు కమలం గుర్తు మీద ఓటేసి అభ్యర్థిని కూడా శ్రీనివాస్ వర్మ గారిని నెగ్గించమని ఈరోజు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అందరికీ కూడా అభ్యర్థుల్ని ప్రజలు అర్థం చేసుకోమని, రాష్ట్ర జాతీయ రాజకీయాల్లో మన ముద్ర ఎన్డీఏ ముద్రని ఆమోదించమని పేరు చొప్పున ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ.